అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది. సో మెయిన్ గా మన పశువుల కొట్టాలలో ఎక్కడ చూసినా వాటర్ అనేది నిలిచి బురద బురద అయ్యి మన పశువులకు కొన్ని రకాల రోగాలు అనేవి వస్తాయి. సో మరి ఆ రోగాలను రాకుండా ఎట్లా చేసుకోవాలంటే మన కొట్టాలలో ఎప్పుడు మనం పొడి ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఒకవేళ బురద ఎక్కువ ఉందనుకో దాని మీద మనం సున్నం జల్లడం వల్ల ఆ సున్నం జల్లితే ఏంటంటే యాంటీసెప్టిక్ గా యూజ్ అవుతుంది. ఇలా నేల మీద సున్నం జల్లడం వల్ల నేల లోపల ఉన్న తేమ అనేది తగ్గడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పశువుల నుంచి వచ్చే మలం అంటే పేడ, ఈ మూత్రం వంటి వాటి వల్ల వచ్చే వాసనను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల ఈగలు దోమలు రాకుండా మన పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల నేల తడి లేకుండా పొడిగా ఉంటుంది కాబట్టి గిట్ట కుళ్ళు వంటి గిట్ట సమస్యలు రాకుండా మన పశువులను కాపాడుకోవచ్చు. ఆకులు వేపాకులలో నిమ్మగడ్డి నిమ్మగడ్డి లేకుంటే అది ఆయిల్ కూడా మనకు దొరుకుతుంది. అది కొంచెం పోసి మనం పొగ పెట్టడం వల్ల కూడా ఈగలు దోమలు రాకుండా నివారించుకోవచ్చు.